చెప్పు ఎలాగుంది చెప్పు ఏమని చెప్పచ్చు ఏదో ఒకటి మాట్లాడు కలర్ చేంజ్ చేద్దాం నమస్కారం ఇది వద్దు ఇది వద్దు అవర్ ఛానల్ ఇది వద్దు టుడే we are preparing ఇది ఉండనా టుడే ఇంగ్లీష్ రాదు అంత ఇంగ్లీష్ రాదు ఇప్పుడు చికెన్లో కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం అల్లం పేస్ట్, కొంచెం ధనియాల పొడి ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టాలి. ఇప్పుడు 2 ఉల్లిగడ్డలు, 2 టమాటాలు, 3 మిరపకాయలు కోసుకొని ఇవన్నీ మిక్స్ చేసి పెట్టుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, మిక్సీ లేదని మిక్సీ తీసుకొచ్చాడు. మిక్సీ కాదు పెట్టింది వీడియో నేను చెప్తుంటా కదా చూడండి ఫ్రెండ్స్, కుకింగ్ బ్లాగ్ ఏమంటే సార్ ఇక్కడ నేనే ఉన్నా సిలిండర్ కాడ అది ఎలా తిరుగున్నా అదే అన్న అది ఇదన్నా అన్న ఎందుకన్నా దానికి వెళ్తావు సరిగ్గా ఉంటా చూడు ఓకే కదా ఒక కడాయిలో దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, జీలకర్ర, ఉల్లిగడ్డలు, కొంచెం పచ్చిమిర్చి కూడా వేసి ఈ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. అంటే ఎగ్జామ్లో మనం ఫస్ట్ క్లాస్ వచ్చినట్టు కలర్ రావాలన్నమాట. కొంచెం పసుపు కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మన హీరో ఎంట్రీ, చికెన్ వేసి బాగా కలపాలి. One eternity later. ఇప్పుడు చికెన్లో మనం ఫస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి కొంచెం కలుపుకోవాలి. తర్వాత ఉప్పు కారం వేసి చికెన్ మసాలా కూడా వేసి కలుపుకోవాలన్నమాట. అయిపోయింది చికెన్ కర్రీ. తిండికి అడుగున్నా ఇప్పుడు రాయి సంగతికి బియ్యం కడిగి పెట్టుకోవాలి. మంచిగా నీట్గా కడుక్కొని పొయ్యి మీద పెట్టాలి. ఈ గ్లాస్తోని 2 గ్లాస్ బియ్యం పోసినాం కదా, ఇప్పుడు 4 గ్లాసులు రాగి పిండి వేసుకోవాలి. టీ తీసుకొచ్చాడు మా కిరణ్. వీని పేరు వెంకట్ సాయి. A few moments later. ఒక 5 నిమిషాల తర్వాత మనం ఇలా ముద్దలు కట్టకుండా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఒక చిన్న కప్పు తీసుకొని ఇట్లా నెయ్యి వేసుకొని రాయి ముద్ద తయారు చేసుకోవాలి. ఇలా రాగి ముద్ద తయారు చేసుకొని మంచిగా దాన్ని ఇట్లా అనేసి కొంచెం నెయ్యి వేసి ఇప్పుడు మనం చికెన్ కర్రీ చేసుకున్నాం కదా, చికెన్ కర్రీ దానిపైన వేసుకొని మంచిగా తినాలి.